అందరికీ నమస్తే. నా పేరు సాంబశివరావు. మీరు చూస్తున్నది అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మిర్చి విత్తనాల గురించి ఏ విత్తనాలు తీసుకుంటే మనకు పంటలో అనుకూలంగా ఉంటుంది, ఏ విత్తనాలు పండుతాయి, ఏ రకం విత్తనాలు ఎంచుకోవాలి అనేది టాపిక్ అయితే తీసుకొచ్చి అనేది వీడియో చేయడం జరుగుతుంది. మన ఛానల్ని మొదటిసారి వచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పునుసా మందులు ఎక్కడ దొరుకుతున్నాయి, ఏ విధంగా పని చాలామంది మన కామెంట్ రూపంలో తెలియజేశారు. పునుసా మందులు ఎక్కడ దొరుకుతున్నాయి, 2024లో మనకి ఎలా పనిచేస్తున్నాయి, ఎక్కడ అవి మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంటున్నాయి, వాటి షాప్ అడ్రస్లు చెప్పండి అని చెప్తున్నారు. దాని గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈరోజైతే నేను మొదటి సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి విత్తనాలు కొన్న దగ్గర నుంచి ఏ విధంగా పెంచుకోవాలని మొత్తం పూర్తి వీడియో చేస్తున్నాను. అయితే నేను ఈరోజు అయితే మిర్చి విత్తనాలు ఒక వీడియో అయితే మీకు చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోలో మిర్చి విత్తనాలు ఎక్కడ దొరుకుతున్నాయి అనేది అయితే పూర్తి వీడియో చేయడం జరిగింది. అడ్రస్ కూడా పెట్టాను, లాస్ట్ ఒకసారి మీకు వెళ్ళి చూడండి దీనికి ముందు వీడియో. అయితే నేను విత్తనాలు వచ్చేసి ఈ విత్తనాలు అయితే ఎంచుకోవడం జరిగింది. కేఎస్ అంటే కార్తికేయ సీడ్స్ వారిది. కార్తికేయ సీడ్స్ వారిది ఒక ప్యాకెట్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. కార్తికేయ సీడ్స్ వారిది అజయ్ 41 అంటే ఇది మనకు 341 తెల్లగాయలు అంటారు. వీటిని 341 సెగ్మెంట్ అంటారు. 341 లాగా వస్తాయి ఇలా వీడియోస్. ఈ 341 సెగ్మెంట్లో ఇప్పుడు మనకు వీడియోస్ వస్తుంది. ఇలాంటి చాలా రకాల అజయ్ 41 కానీ 041 శాతరావి సీడ్స్ అంటే మనకు తెలుపు కాయలు కారానికి బాగా పనిచేస్తుంది. మా నేలలో నల్లరేగడి నెలలో 341 అయితే మనకు బాగా పనిచేస్తాయంటే మా ఏరియాలో ఇవి పనిచేస్తాయని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అయితే ఈ ఎంత మనకు కాస్ట్ అవుతున్నాయని అంటే ఇవి మనకు ఒక 10 గ్రాముల ప్యాకెట్ ఉంటుంది చూడండి. 10 గ్రాములు అంటూ 25 ప్యాకెట్స్ 250 గ్రామ్స్ అంటే ఇది కుట్టి వచ్చేసి మనకు 6,500 నుంచి 6,000 మధ్యలో ఈ లోపు రేట్లు అయితే మనకు యావరేజ్గా నడుస్తుంది. నేను తెచ్చింది అయితే అదే రేటు. మనకు మన ఏదైనా విత్తనాలు తీసుకునేటప్పుడు బిల్లు ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. బిల్లు లేకపోతే మనం ఖచ్చితంగా మోసపోయే అవకాశం ఉంటుంది. బిల్లు ఖచ్చితంగా రాసుకోవడం అంటే చూడండి, మనం తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఇలా బిల్లు రూపంలో మనకైతే కనబడుతుంటుంది. బిల్లు ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే నేను ఈ విత్తనం అయితే ఎంచుకోవడం జరిగింది. అలాగే ఇంకొక రకం కూడా తీసుకున్నాను. ఇది మాది నల్లరేగడి నేలలు కాబట్టి నేనైతే తెలుపు కాయలంటే తెల్లకాయలు అంటారు వీటిని. అంటే మామూలుగా అందరికీ అర్థం భాష మైకో అని చిన్న కాయలు, సన్నకాయలు, లావుకాయలు, ఇంకా వేరే వేరే విత్తనాలు అయితే మా ఏరియాలో అయితే ఒక ఏరియాని బట్టి ఒక పంటలు వాడతారు కాబట్టి ఒక రకం విత్తనాలు వాడతారు కాబట్టి మా ఏరియాలో అయితే ఇవి అయితే ఎక్కువ వాడుతున్నారు. అందుకోసమని నేనైతే కార్తికేయ సీడ్స్, కొంతమంది కృష్ణ 941 కానీ, PHS 941 కానీ, 341 కానీ అంటే మా దగ్గర మొత్తం తెలుపు కాయలు 341 సెగ్మెంట్లో ఉన్న విత్తనాలు ఎంచుకోవడం జరుగుతుంది. నేనైతే ఇంకొక రకం అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, తయో సీడ్స్ వారిది. ఇది లాస్ట్ ఇయర్ కూడా మంచి ఎకరానికి వచ్చేసి దగ్గర నుంచి 35 నుంచి 35 క్వింటాల్ అంటే మా ఏరియాలో అయితే 30 నుంచి క్వింటాల్ అయితే పండిందని అంటే కొంత లాభదాయకంగా ఉందని అందరూ చెప్పడంతో నేను కూడా విత్తనాలు అయితే చేసుకోవడం జరిగింది. చూడండి, తయో సీడ్స్ వారి F151 చూపెడతాను. విత్తనాలు మీకు ప్యాకెట్ తీస్తే కానీ మీకు అర్థం కాదు. తయో సీడ్స్ వారిది TS541 చూడండి, TS541 తయో సీడ్స్ వారి TS541. ఇది వచ్చేసి 100 గ్రామ్స్ ప్యాకెట్, 10 గ్రామ్స్ ప్యాకెట్ 1700 గింజల వరకు మనకు ఉండొచ్చు. 8 గ్రాముల ప్యాకెటే ఓన్లీ. చూడండి, తయో సీడ్స్ 8 గ్రాముల ప్యాకెట్ 1700 సీడ్స్ ఉంటాయి. దీంట్లో 18 నుంచి 2000 సీడ్స్ ఉంటాయి. ఇది మనకు కార్తికేయ సీడ్. ఇది వచ్చేసి ఇది కూడా అంతే, మనకు కాస్ట్ అది 65 నుంచి 6,000 మధ్యలో పడుతుంది. అయితే ఏ విత్తనమైనా కూడా మనం ఖచ్చితంగా రైతుల సలహాల మేరకు కానీ అయితే ఫ్రెండ్స్, ఇది మీకు విత్తనాలు చూసింది కదా. తయో సీడ్స్ వారిది 541, కార్తికేయ సీడ్స్ వారిది అజయ్ 41. ఇది మనకు తెల్లకాయల సెగ్మెంట్. నేను ఇంకా మరిన్ని విత్తనాలు అయితే మా ఫ్రెండ్స్ సర్కిల్ అయితే వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళకి అవి ఎంత కాస్ట్ పడ్డాయి, ఎంత రేట్లు పడ్డాయి, అవి ఎలా కాచాయి అనేది ఆ రైతు మాటల్లోనే వినడానికి ఇంకోటి వీడియో చేస్తాను. అయితే మన ఛానల్ ఖచ్చితంగా మొదటిసారి వస్తున్నట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా నాకు ఖచ్చితంగా నేనైతే కొన్ని లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లైక్లు ఖచ్చితంగా వేసుకోండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది వేరే వాళ్ళకు చూడడానికి, రైతులకు ఎంత ఉపయోగపడుతున్న ఉద్దేశం మీద మాత్రమే. నేను ప్రతి ఒక్క సీడ్స్ ఏ రకాల సీడ్స్ ఎంచుకుంటున్నారో రైతులు అనేది ఖచ్చితంగా మీకు అయితే పూర్తి వీడియో చేస్తాను. నేను ఇది గింజలు పెట్టేటప్పుడు తర్వాత ఎలా పెంచుకోవాలి, ఏ మందులు వేసుకోవాలి గింజలు పెట్టేటప్పుడు అనేది మొత్తం పూర్తి వీడియోస్ చేస్తాను.
ఇలాగ పుండుసా మందులు కూడా మీకు ఎక్కడ దొరుకుతున్నాయో ఒక వీడియో చేసుకుని మన వీడియోని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మరొకసారి ఈ సీడ్స్తో మీకు ఇట్లా చూపెడతాను చూడండి. ఒకటి కార్తికేయ సీడ్, ఒకటి తయావ సీడ్ చూడండి. మన ఛానల్ ఖచ్చితంగా లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కామెంట్ ఏంటండి మన వీడియోస్ మోర్ వీడియోస్ కామెంట్ చేయండి. జై జవాన్, జై హింద్, జై కిసాన్.